వారిని వాళ్ళు మళ్ళీ తిరిగి నిర్మించుకోవడానికి పునర్నిర్మించుకోవడానికి కాస్త స్పేస్ తీసుకుంటోంది. ఎందుకంటే ఇరాన్కి పక్క క్లారిటీ ఉంది. అది సి పాయింట్ కింద మాట్లాడుకుందాం. సి పాయింట్ ఏంటి? ఇరాన్కి పక్క క్లారిటీ ఉంది. వీళ్ళైతే మాత్రం అమెరికాని కొట్టలేరు. దట్ వాజ్ వెరీ క్లియర్ టు ఇరాన్. అందుకే ఏం చేస్తుంది ఈ బెలిస్టిక్ మిసైల్, ఎందుకంటే ఇజ్రాయిల్ని కొట్టాలంటే బెలిస్టిక్ మిసైల్స్ కావాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది కూడా ఒక పాయింట్. డి పాయింట్ కింద మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 1000 మాత్రమే బెలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అవి ఎన్ని రోజులు వస్తాయి? మహా అయితే ఇంకొక హార్డ్లీ ఇలా రోజుకు ఒక 100 విడిచిపెడితే, రోజుకు ఒక 100 అనుకుందాం, హార్డ్లీ చెప్పలేం కదా. ఒకవేళ అదే జరిగింది అనుకోండి, ఎన్నైపోతాయి? 10 రోజుల్లో బెలిస్టిక్ మిసైల్స్ అయిపోతాయి. అంటే ఇజ్రాయెల్ని దాడి చేయడం కష్టం అయిపోతుంది. కాబట్టి ఆయుధాన్ని సమకూర్చుకోవడమో, లేకపోతే తమ ప్రజల్ని కాపాడుకోవడమో, లేకపోతే వాళ్ళకి స్ట్రక్చరల్గా డ్యామేజ్ జరిగింది కాబట్టి బేసెస్కి వాళ్ళు ఒక మళ్ళీ సెక్యూరిటీ ప్లేసెస్కి వాళ్ళు సెక్యూరిటీ బేసెస్కి వెళ్ళిపోవడము, వాళ్ళకు కూడా టైం. ఇన్ని ఛాన్సెస్ గురించి ఇరాన్ కూడా ఆలోచిస్తోంది.